వెంకటేశ్వర వినాయక దేవాలయం. ఈ ఆలయం ఒక పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా విశాఖపట్నం ప్రజల జీవితాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. విశాఖపట్నం నగరం ఆధ్యాత్మికత మరియు సంప్రదాయాల కలయికగా నిలిచింది. ఇందులోని అనేక వారసత్వ క్షేత్రాల్లో ప్రసన్నగిరి శిఖరంపై నిర్మితమైన వెంకటేశ్వర వినాయక ఆలయానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆలయం విశాఖపట్నం నగరానికి మాత్రమే కాకుండా దాని చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా పవిత్రత మరియు శ్రద్ధకు ప్రాముఖ్యతనిస్తుంది. బిహెచ్పివి క్వార్టర్స్ ఎదురుగా మిండి గ్రామానికి దగ్గరగా రహదారిపై ఉన్న ఈ స్థలంలో 1979లో అంకితభావంతో పనిచేసే ఉద్యోగుల చేతి శ్రమతో ఈ ఆలయం మొదట నిర్మించబడింది. తదుపరి 1982లో మరింత అభివృద్ధి చెంది ఇది విశాఖపట్నం ప్రజల ఆధ్యాత్మిక అవసరాలకు ఒక ముఖ్య కేంద్రంగా మారింది. ఆలయం 3 ఎకరాల 62 సెంట్ల విస్తీర్ణంలో నిర్మింపబడి ప్రాచుర్యం పొందింది. నగర జీవితం నుండి కొంచెం దూరంగా కొండపై ఉన్న ఈ ఆలయం భక్తులకు నిశ్శబ్దమైన శాంతిని, ఆధ్యాత్మిక శక్తిని అందిస్తుంది. దీని మణిహారం, ఈ ప్రాంతంలోని ప్రకృతి అందం మరియు దీని వైశాల్యం భక్తులను తన వైపుకు ఆకర్షిస్తుంది. ఇది కేవలం ఒక పూజాస్థలంగా మాత్రమే కాక ఆధ్యాత్మిక యాత్రికుల కోసం ఒక స్వర్గంగా కూడా మారింది. ఆలయ నిర్మాణం మరియు దివ్య విగ్రహాలు. ఆలయం విస్తృతంగా విభజించబడి విభిన్న దేవతలకు అంకితమైన విభాగాలతో ఉంది. కొండ అడుగున మొదలయ్యే బాల వినాయక స్వామి ఆలయంతో ప్రారంభమవుతుంది. ఈ ప్రాంతంలో చిన్న పిల్లల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇవి దేవుడి వివిధ అవతారాలను ప్రతిబింబించే అద్భుతమైన ప్రతిమలు. వాటిని చూసే సమయంలో భక్తులు విశాలమైన ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు. ఇంకో ప్రత్యేక ఆకర్షణ గల విగ్రహం ఆంజనేయ స్వామి యొక్క అద్భుతమైన విగ్రహం. సింధూర వర్ణంతో ఉండే ఈ విగ్రహం అతి ప్రఖ్యాతిగాంచిన హనుమంతుడి ఆత్మవిశ్వాసాన్ని మరియు శక్తిని ప్రతిబింబిస్తుంది. ఆ తర్వాత సరస్వతీదేవి ఆలయం దర్శనమిస్తుంది. విద్యాదేవత సరస్వతిని సమర్పించేందుకు భక్తులు అక్కడ దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. అంతేకాదు 108 మెట్ల ఎక్కి శిఖరంపై ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయాన్ని పర్యవేక్షించే ప్రధాన ఆలయంగా నిలుస్తుంది. ఈ విగ్రహాన్ని ప్రముఖ వైష్ణవ పీఠాధిపతి శ్రీ హెచ్ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామీజీ ప్రతిష్ఠించారు. ఆయన ప్రతిష్ఠించిన ఈ విగ్రహం భక్తుల కోరికలను తీర్చేందుకు ఒక విశ్వాస స్థలంగా రూపాంతరం చెందింది. భక్తుల నమ్మకాలు మరియు ఆచారాలు. ఈ ఆలయానికి సంబంధించి అనేక పురాణాలున్నాయి. ప్రాచీన కాలంలోనే భక్తులు తమ కోరికలను తీర్చుకునేందుకు ఈ ఆలయాన్ని పూజా స్థలంగా ఎంచుకున్నారు. భక్తుల నమ్మకం ప్రకారం వెంకటేశ్వర స్వామి తమ కోరికలను తీర్చడం కోసం ఇక్కడ పూజలు చేయాలని వారు నమ్ముతారు. పలు ఆచారాలు, హోదాలు, మొక్కులు, ప్రమాణాలు మరియు ముడుపులు కట్టడం, తులాభారం వేడుకలు నిర్వహించడం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఈ వేడుకల్లో భక్తులు తమ శరీర బరువుకు సమానమైన నైవేద్యం ఉంచి స్వామి ఆశీస్సులు పొందేందుకు ప్రయత్నిస్తారు. మరో ప్రముఖ ఆచారం పిల్లల జననం, వివాహాలు, ఉన్నత విద్య కొరకు ప్రార్థనలు చేయడం. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహించే లక్ష్మీవారాలు పూజలు ఈ ఆలయాన్ని మరింత ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యం కలిగించాయి. ఈ పూజలు భక్తుల మనోభిలాషలను నెరవేర్చే పవిత్ర విశ్వాసం ఏర్పడింది. ఏదైనా సంకల్పం చేసుకుని ముడుపులు కట్టి క్రమం తప్పకుండా 9 లక్ష్మీవారాలు ఆలయ దర్శనం చేసుకునే ఆలయ ప్రాంగణం చుట్టూ ప్రతి వారం 8 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని భక్తుల నమ్మకం. పండుగలు మరియు ప్రత్యేక సందర్భాలు. పండుగ సమయంలో ఈ ఆలయం భక్తులతో నిండిపోతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి, తిరుపావై సేవ, పుష్య శుద్ధ ఏకాదశి, భేష్మాష శుద్ధ ఏకాదశి మరియు గోదాదేవి కళ్యాణం వంటి ముఖ్యమైన పండుగలు ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తాయి. ఈ సమయంలో ఆలయ దివ్య శోభ మరియు ఆధ్యాత్మిక శక్తి మరింత పెరుగుతుంది. పండుగ సమయంలో విశాఖపట్నం మరియు పొరుగు ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి తమ కోరికలను తీర్చుకుంటారు. దర్శన సమయాలు. వెంకటేశ్వర వినాయక ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు
మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం కోసం తెరిచి ఉంటుంది. ఈ సమయంలో భక్తులు పూజలు నిర్వహించడానికి మరియు స్వామి దీవెనలు పొందేందుకు ఆలయానికి వస్తారు. వెంకటేశ్వర వినాయక ఆలయం కేవలం ఒక పూజా స్థలం కాక ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ఇది భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని, అశాంతిని పరిష్కరించే శక్తిని అందించేదిగా ప్రసిద్ధి చెందింది. మన బిహెచ్పివి కోడలిలో వేంచేసి ఉన్నటువంటి కొండ మీద వేంచేసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో అత్యంత విశేషమైనటువంటి యొక్క దేవాలయం. ఎటువంటి కోరికలు కోరుకున్నా సరే తీర్చేటటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో విశేషంగా సంవత్సరాంతము కూడా విశేషమైనటువంటి ఉత్సవం జరుగుతున్నాయి. అందులోని ప్రథమంగా డిసెంబర్ నెలలో జరిగేటటువంటి ధనుర్మాస ఉత్సవం, అలాగే భీష్మేకాదశి అంటే వచ్చే నెల ఫిబ్రవరి 8వ తారీఖు వచ్చేటటువంటి భీష్మేకాదశి నాడు దేవాలయం ప్రతిష్ఠ అయినటువంటి రోజు. ఆ రోజు శనివారం స్వామికి విశేషంగా ఆ రోజు 108 కలశలతో అభిషేక కార్యక్రమం, సాయంత్రం శ్రీనివాస కళ్యాణ మహోత్సవం, అలాగే మళ్ళా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు జరిగేటటువంటి అన్నకూటోత్సవం అనేటటువంటి కార్యక్రమం విశేషం మన దేవాలయంలో. రామాయణ రాష్ట్రీయం రమ్యవాక్యం అనంతగుణ సంఘాతం అమలార్యవహం భయే. ఇక్కడ బిహెచ్పివి దేవాలయం అని దీని తాలూకా నామధేయం. బిహెచ్పివి దేవాలయ సమితి అని ఏర్పాటు చేసుకున్నారు. 1978లో మన గుడివాడ అప్పన్న గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బిహెచ్పివి వాళ్ళందరూ వెళ్ళి గుడివాడ అప్పన్న గారిని కలిసి దేవాలయానికి జాగాని అడగడం జరిగింది. దేవాలయం బిహెచ్పికి ఎదురుగా ఉంది, ఆ కొండ ఇవ్వండి, నేను దేవాలయం నిర్మాణం చేస్తామని గుడివాడ అప్పన్న గారిని అడిగితే గుడివాడ అప్పన్న గారు ఈ దేవాలయాన్ని శాంక్షన్ చేశారు. 1978లో శాంక్షన్ అయితే 1979లో కింద వినాయక దేవాలయం నిర్మాణం జరిగింది. తర్వాత 1981లో ఈ ఆంజనేయ స్వామి దేవాలయం, పైన వెంకటేశ్వర దేవాలయం కూడా నిర్మాణం జరిగాయి. ఈ నిర్మాణాలు జరిగేప్పుడు చిత్రకవి ఆత్రేయ గారు అని ఆయన ఆధ్వర్యంలో శ్రీభాష్మి అప్పలాచార్య స్వామి వారి పర్యవేక్షణలో ఉదండి శ్రీమన్నారాయణ రామానుజీర స్వామి వారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఆలయం ప్రసిద్ధి జరిగింది. 9 వారాలు చేయాలి, 1,00,000 వారాలు ఏమనుకుంటే జరుగుతుంది అన్నారు. సరే అని స్టార్ట్ చేశాను. ఫస్ట్ మా అమ్మాయి జాబ్ కోసం. నాకు 3వ వారం వచ్చేసరికి అమ్మాయికి జాబ్ వచ్చింది. పెద్ద పాప చదువుకున్నప్పుడు ఒకసారి ముడుపు పెట్టాము. అయితే పాప ఎంసీ చదువుతుంది, జాబ్ కోసం ముడుపు పెట్టాను. జాబ్ అయింది, అలాగే చదివానంటే జాబ్ అయింది పాప. ఇప్పుడు ₹1,00,000 జీతం వరకు వెళ్ళింది పాప. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.